హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. ఇవాళ నా టాపిక్ వచ్చేసి నాన్నకు ప్రేమతో అంటాం కదండి. డాక్టర్తో మనస్సాక్షి అంటే మనసు విప్పి మాట్లాడుకోవటం. మీ రహస్యాలు, మీ ప్రైవసీ ఏదున్నా, మీ సీక్రెట్స్ అన్ని డాక్టర్ దగ్గరే ఉంటాయి. దాని బహిరంగంగా ఎవ్వరు చెయ్యరు. మీరు మనసు విప్పి మీరు డాక్టర్తో, సార్ నేను ఈ విషయంతో, ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను చెప్తే మేము మీకు ఆ సమస్య నుంచి బయట పెట్టాలి అనే ప్రయత్నిస్తాం తప్ప మీ వ్యక్తిగత జీవితం మీద ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. చాలామంది కంటి డాక్టర్ దగ్గర వెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటారు, చెవుల డాక్టర్ దగ్గర వెళ్ళి చెవుల మిషన్లు పెట్టుకుంటారు, మోకాలు పాడైపోయినని దాని చిప్పలు మార్చుకుంటారు. కానీ మా దగ్గర రావడానికి సెక్స్ పరంగా అంగస్తమైన సమస్య సిగ్గుపడుతుంటారు, బిడియం చెందుతుంటారు, బిడియం పడుతుంటారు. సమాజం ఏమనుకుంటుందో నామోషిగా ఫీల్ అవుతుంటారు. నేను ఒక్కటే చెప్తానండి, శరీరంలో ఏ పార్ట్ అయినా వీక్ అవ్వచ్చు, బలహీన పడవచ్చు. అలాగే అంగంలో కూడా బలహీనత రావచ్చు. దానికి సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు, ఎంతైనా లేదు. అది కూడా శరీరంలో ఒక పార్ట్ కదమ్మా. దాంట్లో వీక్నెస్ వస్తే నామోషి ఏంటి? మనం జ్వరానికి వెళ్ళినప్పుడు డాక్టర్కి జ్వరం వచ్చినప్పుడు వెళ్ళి చూపించుకుంటాం కదా. అలాగే సార్ నాకు అంగంలో స్తంభన తగ్గింది, చలనం తగ్గింది, కోరికలు తగ్గాయి. నేను గతంలో కొన్నిసార్లు హస్తప్రయోగం చేసేవాడిని, ఇప్పుడు మానేసుకున్నాను. అయినా మొదట్లాగా గట్టితనం, బలం, స్తంభన లేదంటే దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కదా. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి మీ అంగంలో గట్టితనం, అంగస్తంభన, రాడులాగా రౌతులాగా అంగం తయారవుతుంది కదా. మీ కామకోలికలు పెరుగుతాయి, మీ టైమింగ్ పెంచుకోవచ్చు కదా. సిగ్గుపడాల్సిన అవసరం ఇక్కడ ఏం చెప్పండి? బలహీనత అందరికీ వస్తుంది, నాకు కూడా వస్తుంది. నా శరీరం కూడా మానవ శరీరమే, దేవుడు నాకు స్పెషల్గా డిజైన్ చేయలేదు. అందరికీ వస్తుంది. వస్తే మనకు ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ని మీ వైద్యానికి సద్వినియోగం చేసుకొని మళ్ళీ సమస్యతో మీరు బయటపడవచ్చు. మళ్ళీ మీ అంగం, పాడైన అంగం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గిన అంగస్తంభనను పెంచుకోవచ్చు, తగ్గిన టైమింగ్ పెంచుకోవచ్చు, మీ కామ కోరికలు తగ్గిన అన్నీ పెంచుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో మీరు ఈ సమస్యలతో బయటపడవచ్చు శాశ్వతంగా. ఒకసారి మందులు వాడితే ప్రతిసారి మందులు వాడాలని నేను చెప్పాను. నా దగ్గరికి వచ్చి అస్తమాన మందులు తినమని నేను ఎప్పుడు చెప్పాను. యునానిలో ఒక కోర్స్ తీసుకుంటే, ఒక పరిధి, ఒక డ్యూరేషన్ మందులు తీసుకొని వాడుకుంటే ఈ సమస్యలతో బయటపడవచ్చు. మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే ఎట్లాంటి సిగ్గుపడకుండా మా దగ్గర వచ్చి నామోషి ఫీల్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఏ సందేహం లేకుండా మీరు పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా నేరుగా వచ్చి ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నాకు అందుబాటులో దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరీ ఎండి యునాని.